టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పనిభారంపై పెద్ద డిబేటే జరుగుతోంది. ఇలాంటి కీలకమైన ప్లేయర్ను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, వర్క్లోడ్ మేనేజ్ చేయాలంటూ చాలామంది అంటున్నారు. అసలు వర్క్లోడ్ మేనేజ్ ఏముంది, మా టైంలో ఇలాంటివి లేవే అంటున్న మాజీలు ఉన్నారు. ఈ క్రమంలో అసలు నిజంగానే బుమ్రాను టీమిండియా మరీ ఎక్కువ వాడుకుంటుందా, అతనిపై పనిభారం అందరూ అనుకునేంతగా ఎక్కువగానే ఉందా అనే అనుమానాలు రావడం సహజం. వీటికి తాజా గణాంకాలే సమాధానం చెప్తున్నాయి. ఇంగ్లాండ్తో జరిగిన హెడింగ్లీ టెస్ట్లో బుమ్రా చేత ఏకంగా 44 ఓవర్లు వేయించాడు కెప్టెన్ శుభ్మన్ గిల్. ఈ మ్యాచ్లో అత్యధిక ఓవర్లు వేసిన పేసర్ బుమ్రానే. మరో పేసర్ సిరాజ్ కూడా 41 ఓవర్లు వేశాడు. అంటే అతన్ని మరీ ఎక్కువగా వాడుకున్నట్లే కదా. కానీ బుమ్రా 5 వికెట్లు తీసుకోగా సిరాజ్ కేవలం 2 వికెట్లే పడగొట్టాడు. అయితే ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది నుంచి స్టాటిస్టిక్స్ చూస్తే బుమ్రానే ప్రపంచంలో ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్గా నిలిచాడు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు బుమ్రా 15 టెస్టులు ఆడాడు. వీటిలో అతనితో టీమిండియా ఏకంగా 410.4 ఓవర్లు వేయించింది. ఇలా ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఆసీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. అతను 362.2 ఓవర్లతో రెండో స్థానంలో నిలిచాడు. అంటే స్టార్క్ కన్నా బుమ్రా ఆల్మోస్ట్ 50 ఓవర్లు ఎక్కువ వేశాడు అన్నమాట. స్టార్క్ 48 వికెట్లు తీసుకుంటే బుమ్రా 78 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత స్థానంలో ప్యాట్ కమ్మిన్స్, మహమ్మద్ సిరాజ్, ఆట్కిన్సన్ ఉన్నారు. బుమ్రా తర్వాత జడేజా మాత్రమే 400 కన్నా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే బుమ్రాపై టీమిండియా ఎంతలా ఆధారపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బుమ్రాపై టీమిండియా పెడుతున్న పనిభారమే. సహజంగానే ఫాస్ట్ బౌలర్లకు గాయాలు ఎక్కువగా అవుతుంటాయి. వెన్నుపై ఎక్కువ భారం పడితే తర్వాత బౌలింగ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. అందుకే బుమ్రాను ఆచితూచి ఆడించాలని బీసీసీఐ ఇప్పటికే డిసైడ్ అయింది.